Hi, welcome back. After a very long time, 1 week, every week upload చేస్తా అని చెప్పాను కానీ అన్ఫార్చునేట్లీ చాలా సిక్ అయిపోయా. ఆన్ మై ఇన్స్టాగ్రామ్ మీకు తెలిసే ఉంటుంది, ఐ వాజ్ సో సిక్. కానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం వదలలేదు. ఐ పోస్టెడ్ సమ్ స్టఫ్ దేర్, రీల్స్, స్టోరీస్ అండ్ ఆల్. అండ్ యా, ఐ am back again. నా వాయిస్ మేల్ వాయిస్ అయిపోయింది, డోంట్ మైండ్. యా, ఈరోజు పార్ట్ 2 ఆఫ్ మై గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్లో ఉన్నాము. లాస్ట్ వీక్ ఎక్కడ దాకా వచ్చామంటే గోల్స్ అన్ని రాసుకున్నాము, మాట్లాడుకున్నాము గోల్స్ గురించి, ఏం చెయ్యాలి, ఈ క్వార్టర్ ఏం చెయ్యాలి. అండ్ అవన్నీ ప్లాన్ చేసేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. నేను ఏం చేశానంటే ఫస్ట్ క్యాలెండర్లో ప్లాన్ చేశాను. నేను వాడలేదు, కొంచెం కష్టమైంది. హౌఎవర్ నోషన్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో క్యాలెండర్ బదులు నోషన్లోనే పెట్టుకుందాము, ఎవ్రీథింగ్ వన్ ప్లేస్లో ఉంటాయి, ట్రాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీ అవుతుంది అని చెప్పి క్యాలెండర్ స్క్రాప్ చేసేసి ఐ విల్ గో షో మై నోషన్ అండ్ షేర్ మై ప్లానింగ్ ఎలా చేశాను అని, అండ్ నా ప్రాసెస్ ఏంటి, ఎలా ఫాలో అవుతున్నానని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, ఇది నా నోషన్. స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను నిన్న ఫస్ట్ టైం. హోప్ దిస్ వర్క్స్ అవుట్. సో నా నోషన్లో 3 మెయిన్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టు మై జర్నల్ ఎంట్రీస్, ఎవ్రీడే టు డూస్ అండ్ 12 వీక్ ఆఫ్ 2025. నేను ఫస్ట్ 12 వీక్సే ప్లాన్ చేసుకుంటున్నాను. ఫుల్ ఇయర్ అంటే ఫాగ్ వచ్చేస్తుంది అని. సో ఓన్లీ మార్చ్, ఏప్రిల్ అండ్ మే. సో ఇక్కడ క్లియర్గా నేను దీంట్లో కొన్ని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో కొన్ని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశాను. కెరియర్స్ ఒకటి, గోల్స్ ఒకటి, ఇంకొకటి టాస్క్లు అనమాట. ఈ గోల్స్ ఎలా వర్క్ చేయాలి అని టాస్క్స్. సో హియర్ ఆర్ సో మెనీ టాస్క్స్. ఇవన్నీ టేబుల్, మంచిగా ఎక్సెల్ షీట్ లాగా ఉన్నాయి కదా క్లిక్ చేసుకోవడానికి, అది. అండ్ కిందేమో ప్రతి వీక్ రిఫ్లెక్షన్స్. అండ్ హియర్ ఆర్ ద డేటాబేసెస్ వాట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. లాస్ట్ ఇయర్ నవంబర్ గురించి చెప్తున్నాం కదా. లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 months నేను నోషన్ గురించి కొంచెం నేర్చుకున్నాను అనమాట. 12 week ఇయర్ బుక్ చదివాను, విన్నాను యాక్చువల్లీ. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ 12 week ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్. సక్సెస్ అయిందా అంటే సక్సెస్ నేను కొంచెం ఓకే, పార్షియల్గా నేను చెయ్యగలిగాను 12 week ఇయర్స్. డైట్ విషయంలో కానీ, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడంలో కానీ, వీటిల్లో యూజ్ చేసుకున్నాను. సో నాకు చాలా నచ్చింది 12 week ఇయర్ ప్లానింగ్. ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే అది మళ్ళీ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. జనవరి, ఫిబ్రవరి ఏం చేసినామంటే ఏమో వెళ్ళిపోయింది అలా, అంతే. జనవరి, ఎక్స్క్యూజ్ మీ గైస్, డ్రింక్ వాటర్. సో మన ఫస్ట్ వీక్ అయిపోయింది మార్చ్లో. మార్చ్, ఏప్రిల్, మేలో ఫస్ట్ వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ రిఫ్లెక్షన్స్ ఐ వాజ్ సిక్ అని పెట్టా. లెట్ మీ షో యూ ఎన్ని డేస్ ఫాలో అయ్యాను నేను మార్చ్లో. సండే, మండే, ట్యూస్డే మాత్రమే, అంటే 2nd, 3rd, 4th. తర్వాత వెనస్డే నుంచి క్రేజీ సిక్ అయిపోయా. సో నేను అన్నీ పక్కన పెట్టేస్తాను. నేనేమి కేర్ తీసుకోవాలి అనుకోలేదు. ఓన్లీ నా మీదనే నేను కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నేను బాగుంటే పిల్లోడిని చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ అని నేను ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు, ఎక్సెప్ట్ జాబ్ అప్లికేషన్స్ ఒక్కటే చేసా.
సిన్సియర్గా మండే టు ఫ్రైడే జాబ్ అప్లికేషన్స్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పడేసిన అండ్ మిగతా అంతా రెస్ట్ తీసుకోవడం మీద ధ్యాస పెట్టా. సో అందుకే వెనస్డే నుంచి ఏమీ లేవు ఇక్కడ, ఏమీ ట్రాక్ చేయలేదు. అండ్ ఐ డోంట్ మైండ్ ఆల్సో, ట్రాక్ చేసి ఉంటే బాగుండు, రిగ్రెట్ అయితే నథింగ్, నో రిగ్రెట్స్. నవ్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్, అందుకే నేను ల్యాప్టాప్ మీదకి వచ్చాను అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో లెట్స్ గో ఇన్ టు మై నోషన్ విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అండ్ 12 weeks ఆఫ్ 2025 అనే డాష్బోర్డ్లోకి వచ్చాము, అనే పేజ్లోకి వచ్చాము. దీంట్లో మనము చెప్పాను కదా, ఫ్యూ డాష్బోర్డ్స్ క్రియేట్ చేసినాము, ఏరియాస్, గోల్స్కి తగ్గట్టు టాస్క్స్ అండ్ దెన్ వీక్లీ రివ్యూ. సో ఫస్ట్ మనం ఏరియాస్లోకి వెళ్దాము. మీరు ఇన్ని చేసుకోని అవసరం లేదు, మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ నేను నా లైఫ్ మొత్తం ఇందులో పెట్టాలనుకున్నాను కాబట్టి మొత్తం వేసేసుకున్నాను. మీకు ఏదైనా ఒక 3 లాస్ట్ నేను చెప్పాను కదా, లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను ఓన్లీ 3 పెట్టుకున్నాను. ఒకటేమో ఫిట్నెస్, ఒకటేమో కెరియర్, ఇంకోటి సర్టిఫికేషన్స్, ఇంకొకటి యూట్యూబ్ ఏం చేయలేదు, ఇట్ వాజ్ అ ఫ్లాప్ లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కంటిన్యూ చేద్దాం. అండ్ దెన్ ఫిట్నెస్ వాజ్ వెరీ గుడ్ లాస్ట్ ఇయర్, అది సక్సెస్ఫుల్ అయింది. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ సర్టిఫికేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అంటే లాస్ట్ ఇయర్ చదువుకున్నాను, ఈ ఇయర్ సర్టిఫికేషన్స్ రాశాను. సో యా, దోస్ వర్ ఆల్ సక్సెస్ఫుల్. అందుకే చాలా నాకు బాగా నచ్చి మళ్ళీ ఇయర్కి వచ్చాను అది. సో లెట్స్ గోయింగ్ టు మై ఏరియాస్. లాస్ట్ గోల్స్ సెట్టింగ్లో మనము మాట్లాడుకున్నట్టు కెరియర్, హెల్త్, ఫిట్నెస్, ప్యాషన్, రిలేషన్షిప్, సెల్ఫ్ గ్రోత్, హాబీస్ అండ్ ఇక్కడ పర్సనల్ కూడా యాడ్ చేసుకున్నాను, లైక్ గుడ్ హ్యాబిట్స్, డీక్లటరింగ్ స్టఫ్ అండ్ ఆల్. అండ్ లాస్ట్ టైము ఇంకా కొన్ని కూడా అనుకున్నాను కదా, ఇంకా ట్రావెల్ అని, ఇంకా మిస్లీనియస్ ఇలాంటివి కూడా అనుకున్నాను, కానీ అవన్నీ దీంట్లో పెట్టుకోలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. దాంతో నేను చేసేది ఏం లేదు కూడా యాజ్ ఆఫ్ నౌ. ఈ 12 months నేను అదేమీ ప్లాన్లో లేదు కాబట్టి అవేమీ నేను రికార్డ్ చేయట్లేదు. ఫస్ట్ మనం కెరియర్లో జాబ్ కొట్టాలనేది ఒక గోల్. నేను దీంట్లో అన్నీ చూపించాను, కొన్ని మీకు ఎగ్జాంపుల్ కోసము చూపిస్తాను, ఎందుకంటే కొన్ని పర్సనల్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు షేర్. ఇవన్నీ పైన చూపిస్తున్నాను, చూసి ఆనందించండి. ఇవి నా గోల్స్, ఓకేనా? ఈ 3 months గోల్స్. ఎక్కడున్నాము? గెట్ అ జాబ్ చూపిస్తాను. ఈ పేజ్ ఓపెన్ చేద్దాము. ఫస్ట్ మీకు అసలు ఏ కేటగిరీస్లో ఒక కేటగిరీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట. ఇక్కడ ఓన్లీ నేను 3A క్రియేట్ చేసుకున్నా. ఒకటి, ఇది యాక్చువల్లీ ఫ్రీ నోషన్ టెంప్లెట్. నేను దీంట్లో చాలా ట్వీక్ చేశాను, చాలా ట్వీక్ చేశాను. నాకు కావాల్సినట్టుగా నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. ఏరియాస్కి వచ్చేసరికి డేటు, మన గోల్ ఏమంటారు, డ్యూ డేట్స్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, 3 months గురించి. అండ్ దీంట్లో ఈ ఏరియాలో మనకి ఎన్ని గోల్స్ ఉన్నాయి? ఒక గోల్ ఉంది, జాబ్ కొట్టాలి అనే గోల్ ఒక్కటి ఉంది. అండ్ దీన్ని డిస్క్రిప్షన్ రాసుకున్నాం, ఫుల్ టైమ్ కార్పొరేట్ జాబ్ యాజ్ అ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఆర్ అ PSA. ఇది ఓవర్ వ్యూ. నెక్స్ట్ లెట్స్ గో టు మై గోల్. ఈ గోల్స్ ఎప్పుడు స్మార్ట్గా ఉండాలి, అది నేను నేర్చుకున్నాను. ఈ స్మార్ట్ గోల్ ఎలా చేశానో చూపిస్తాను. SMART. సో యాజ్ యూజువల్ ఇక్కడ కెరియర్ రాసింది, దీని ప్రయారిటీ కూడా పెట్టుకున్నాను ప్రిటీ హై. అండ్ దీంట్లో టాస్క్లు ఇది 2 వచ్చినాయి, విల్ ఇగ్నోర్ దాట్.
సో అప్లై జాబ్స్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ ప్రెప్. లాస్ట్ టైం సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి అవన్నీ రాసుకున్నాను. సో నేను ఒకటి చేద్దాం అనుకొని 2 చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటన్నా చేద్దాం అనుకున్నా, 2 చేశాను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్. ఐఎమ్ వెరీ గుడ్ అట్ సర్టిఫికేషన్స్. ఐఎమ్ రిచ్. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ జాబ్స్ అప్లికేషన్ మీద అండ్ ఇంటర్వ్యూ ప్రెప్ మీద. అవి మన టాస్కులు. వచ్చేదాకా ఇది టాస్క్. సో స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రెలవెంట్ అండ్ టైం బౌండ్. ఇది స్మార్ట్. ఇలా స్మార్ట్గా ఉండాలి గోల్. మన స్పెసిఫిక్ ఏంటి? సెక్యూర్ అ సేల్స్ఫోర్స్ BSA ఆర్ అన్ అడ్మిన్ పొజిషన్ అట్ అ కంపెనీ aligned with my experience and values. ఇది మన స్పెసిఫిక్ గోల్. మెజరబుల్ అంటే నేను ఎలా మెజర్ చేస్తున్నానని గోల్ని. సో అప్లై లింక్డ్ఇన్, ఇండీడ్ జాబ్స్ 5 days a week. నేను మండే టు ఫ్రైడే 5 days a week అప్లై చేయాలి. ఇంకొకటి అచీవబులేనా ఇది? ఎస్. ఐ విల్ డెడికేట్ 2 hours daily to my job applications, interview preparation, network and upskilling. Yes. And then, is this relevant? This goal relevant ena? Yes. This goal aligns with my professional background and personal aspirations to return to workforce and support my family. Time bound. Time bound enta ichukunnam? 3 months ichukunnam. So May 31st is my target date to get a job. అదన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ ప్లాన్. ప్రతిదీ రాసుకుంటే మీకు ఎందుకు ఈ గోల్ అని తెలుస్తుంది. ఎంత ఇంపార్టెంట్ ఈ గోల్, మీకు ఎలా అచీవ్ చేయొచ్చు, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీ కళ్ళ ముందు ఉంటుంది. దీంట్లో మన గోల్స్ అనే పేజ్లో ఈ టేబుల్ కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. నా టాస్క్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఎన్ని డేస్ నేను వర్క్ చేశాను, ఎంత ప్రోగ్రెస్ వచ్చింది అని. సో ఒకసారి మన టాస్క్ కూడా పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ మై టాస్క్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఏ గోల్కి సంబంధించిన టాస్క్ ఇది, ఎన్ని డేస్ ఆఫ్ ద వీక్ చెయ్యాలి, దీని డ్యూ డేట్ ఏంటి, ఎంత ప్రోగ్రెస్. సో ఎవ్రీ వీక్ ఈ డేట్ మారుతుంది అనమాట, ఈ వీక్కి ఈ గోల్ అని. అండ్ దెన్ ఏ వీక్లో ఉన్నాము మనము ఇక్కడ ట్యాగ్ చేసుకుంటాము. 5 times కంప్లీట్ అయితే 3, 4, 5 ఇట్లా 5 కంప్లీట్ అయితే ఇక్కడ ప్రోగ్రెస్ కంప్లీట్ అని వస్తుంది. కంప్లీటెడ్ అనే చెక్ మార్క్ వస్తుంది. అండ్ 100% కూడా వస్తుంది. చూద్దాం ఎక్కడైనా వచ్చిందా. ఓప్స్. ఓకే, ఇక్కడ అప్లై జాబ్స్లో 5 times కొట్టినాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది 100%. యా, అదే 4 అయితే 80% ఇలా వస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై నోషన్ టెంప్లెట్. నేను కొంచెం ఉన్నదాన్ని నేను లాస్ట్ టైం నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇలానే హెల్త్ అండ్ ఫిట్నెస్లో వెయిట్ లాస్ కూడా చూపిస్తాను మీకు. వెయిట్ లాస్ నా గోల్స్. ఇందులో ఏం చేయాలి మనం? చాలా ఉన్నాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, టాస్క్. వాకింగ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఫేషియల్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంట్లో ఫుడ్ తినాలి. ఇవి కొంచెం రిపీట్ అయినాయి. యా, దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ చేస్తే వెయిట్ లాస్ అవుతాం. ఇవన్నీ మనము ఇక్కడ టేబుల్ చూపిస్తున్నాను కదా. వాకింగ్ ఎవ్రీడే చేయాలని పెట్టుకున్నా. సూర్య నమస్కారాలు 1 time a week. ఎందుకంటే నేను 4 times ఎక్కడుంది ఇంకా 4 times స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేద్దామని పెట్టుకున్నా. ఫేషియల్ ఎక్సర్సైజ్ నాకు కుదిరినప్పుడు చేస్తాను. లైక్ పడుకునే ముందు, స్కిన్ కేర్ చేసుకున్నాక మసాజ్ చేసుకుందామని పెట్టుకున్నా. సో
మేబీ 3 times ఈజ్ ఓకే అనిపించింది. లాస్ట్ టైం సిక్కున్నా కాబట్టి ఏం చేయలేదు. సో యా, అన్ని టిక్కులు లేవని నాకు కాస్త తేడాగా ఉంది. అబ్బా ఎంత కష్టపడి చేసుకున్నాను అని. యా, ఈ వీక్ మనము ఈరోజు ఏంటే ట్యూస్డే, వీఆర్ రీస్టార్టింగ్ అవర్ నోషన్, అవర్ ట్రాకింగ్ అండ్ ఆల్. సో ఇంకా నుంచి చక్కగా ఇమ్యూనిటీ తెచ్చుకొని హెల్త్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వైటమిన్స్ వేసుకొని, దీంట్లో వైటమిన్స్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు. వైటమిన్స్, ఇమ్యూనిటీ డ్రింక్, ఇవి కూడా యాడ్ చేసుకొని కాస్త హెల్త్లో ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనము ముందుకెళ్దాము. అలాగే చూసారా, హోమ్ ఫుడ్ 6 times, ఒక్కరోజు బయట ఫుడ్, ఒక్కరోజు ఒక్క పూటే, మ్యాక్సిమం ఒకటే పూట బయట తిందాము. మిగతా 7 daysలో అన్ని రోజులు ఇంట్లోనే వండుకొని తిందాము అని నేను అనుకుంటున్నాను. జస్ట్ 6 times అని పెట్టుకున్నాను. 6 times చేస్తున్నా. లాస్ట్ వీక్ ఒక 2 times తిన్నానేమో బయట. మిగతా అన్ని రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను. సిక్కుగా నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ తినలేదు, ఎందుకంటే నేను ఫాస్టింగ్ చేస్తే త్వరగా తగ్గుతుంది అని నేను సరిగ్గా తినలేదు. ఓన్లీ రెస్టింగ్ మీదనే పెట్టిన కాన్సన్ట్రేషన్, అదనమాట. సో ఇలా క్రియేట్ చేసుకున్నా. సో ఇదే కాకుండా ఇంకా కొంచెం ఉంది. ఎవ్రీడే టు డూస్ అని ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ రోజు ఏమేం వర్కులు చేయాలి, ఒకరోజు లాండ్రీ ఉంటుంది, ఒకరోజు లాండ్రీ ఉండదు. సో మరీ డీటెయిల్డ్గా ఉండాలి. నేను ఇప్పుడు మార్నింగ్ చూసానంటే నాకు మార్నింగ్ ఏ టాస్క్లు ఉన్నాయి అని కరెక్ట్గా అన్నీ కనిపించేస్తే ఆ చెక్ లిస్ట్ ప్రకారం వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. సో అందుకే ఈరోజు ట్యూస్డే, లెట్స్ ఓపెన్ ట్యూస్డే. ఏమేమి చేసినాం మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుంచి మనం చేసింది, నేను చాలా లేట్గా స్నానం చేశాను, అందుకే దేవుడికి దండం పెట్టుకోలేదు. అండ్ వర్కౌట్ చెయ్యాలా వద్దా అని నేను ఇంకా అనుకుంటున్నాను. ఈరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంది, ఇంకా ఓపిక ఉందా లేదా అనుకుంటున్నాను. ట్రై చేస్తా, ఈవినింగ్ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తా. ఓపిక ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను. అండ్ ఐ హ్యావ్ ప్రోటీన్ షేక్, ఇది కూడా ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకుంటాను ఇవన్నీ. సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ చేస్తా. హెయిర్ ఆయిలింగ్ కూడా నైట్ చేసుకో. ఇది మండే అండ్ థర్స్డే ఉంది. సో తీసేద్దాం ఇది, దర్ ఇస్ నో నీడ్. ఓకే, ఆఫ్టర్నూన్, ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ చేస్తున్నాం షూటింగ్. సో చెక్ ఇట్ ఆఫ్. వీడియో అయితే షూట్ చేసుకున్నాం ఈరోజు. ఇది అయ్యాక లంచ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొక పావుగంట ఉంటే దేవ్ని పికప్ చేసుకొని వస్తాను, ఇది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మనకి చోర్స్ ఉన్నాయి, దేవ్ రాగానే వాకింగ్ తీసుకెళ్ళమని అడుగుతాడు. నాకు 1-on-1 వాకింగ్ ఉంటుంది పార్క్లో. ఇదే ఆలోచిస్తున్నాను, ఓపిక ఉందా అని. కొంచెం వెదర్ కూడా చాలా బాగుంది, చల్లగా లేదు. వాకింగ్కి వెళ్తాను. అదే వాకింగ్గా స్ట్రెంత్ ట్రైనింగ్గా ఫస్ట్ ఆలోచించుకుని ఏదో ఒకటి చేస్తా. నెక్స్ట్ కాల్ పేరెంట్స్, నిన్న ఇన్లాస్తో మాట్లాడాను కాబట్టి ఈరోజు పేరెంట్స్ కాల్. నా టాస్క్లు ఉన్నవన్నీ ఈ టు డూ లిస్ట్లో పెట్టుకున్నా, క్యాలెండర్లో బదులు దీంట్లో పెట్టుకున్నాను అనమాట. అంతే, నాకు క్యాలెండర్ అలవాటు లేదు, అలవాటు చేసుకుంటాను. నెక్స్ట్ నేర్చుకుంటాను. నోషన్ నేర్చుకున్నట్టే ఇది కూడా నేర్చుకుంటాను. నోషన్ నేర్చుకున్నా కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది యూజ్ చేయడానికి. అందుకే నేను అన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఈరోజు హౌస్ హోల్డ్లో ఇవన్నీ ఉన్నాయి. లాండ్రీ మడత పెట్టాలి, పుట్టవే ట్రాష్ మా హస్బెండ్ చేస్తారు, సో ఐ డోంట్ మైండ్. జస్ట్ నేను ఆయనకు చెప్పాలంతే ట్రాష్ వేయమని, అంతే. అండ్ దెన్ వ్యాక్యూమ్, క్లీనప్, బాటిల్స్ వాష్ చేయాలి వాడు వచ్చే ముందే. ఇంకొక పావు గంటలో వెళ్ళి పికప్ చేసుకోవాలి వాడిని. బాటిల్స్ వాష్ చేసి
వెళ్ళి వాడిని పికప్ చేసుకుంటా. ఈ వీడియో కంప్లీట్ చేయాలి ఫస్ట్. అండ్ నైట్ వచ్చేసి వాకింగ్, స్కిన్ కేర్. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఐ హ్యావ్ రెడ్ లైట్ ఫేస్ అండ్ ఫేషియల్ ఎక్సర్సైజ్. ఇగో చూడండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇలా పెట్టుకున్నాను. ఆ రోజు ఏ రోజు అయితే ఆ రోజు చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ట్రాక్ అండ్ జర్నల్ కంప్లీట్. ఇది అవసరం లేదు, నేను మళ్ళీ ఎడిట్ చేయాలి, కొంచెం ట్వీక్స్ చేయాలి ప్రతి వీక్లో. అండ్ స్లీప్ బై 11 PM and wake up by 7 AM tomorrow again. And here is my everyday to-dos. ఇదన్నమాట. ఎవ్రీ వీక్కి నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా. ప్రతి పేజ్లోనూ ఉంటుంది ఏమేం చేయాలి. బేసికలీ ఒక రొటీన్ పెట్టుకుంటే ఆ రొటీన్ పట్టుకొని వెళ్ళిపోవడమే. ఈరోజు ఈ పనులు చేసినామా, ఇంకా ఎవ్రీ డే నైట్ కూర్చుని నా 12-week ఇయర్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటా. ఈరోజు ఇది చేశాను అని అన్నీ చెక్ చేసుకుని ఇది వీక్ 1, మనం వీక్ 2 క్రియేట్ చేయాలి. వీక్ 2 క్రియేట్ చేసి ఈరోజు సండే, మండే ఎగిరిపోయినాయి. మళ్ళీ ట్యూస్డేలో ఈరోజు నుంచి ఇవి కూడా ఫ్రీక్వెన్సీ కూడా సెట్ చేసుకుంటాను అకార్డింగ్ టు ద వీక్. అదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మై జర్నల్ ఎంట్రీస్. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నేను జర్నల్ ఎంట్రీస్ నేను లాస్ట్ రాసింది ఇంటర్లో లాస్ట్ నేను డైరీ రాసింది. గూగుల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను డైరీ రాసేదాన్ని. సో అది మళ్ళీ నేను డిజిటల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇదిగోండి, March 2nd, 3rd రాశాను, మళ్ళీ 4th రాశాను. మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ కూడా నేను ఈజీగా ఉంటుందని ఒక బటన్ క్లిక్ చేసుకోగానే ఈరోజు డేటు, డైలీ రిఫ్లెక్షన్స్ అని వరల్డ్ క్వశ్చనర్ పెట్టుకున్నాను. ఎవ్రీడే ఇదే వస్తుంది. సో నా రిఫ్లెక్షన్స్ అన్నీ ఇందులో రాసుకుంటాను. అండ్ ఇవన్నీ నేను చేసే ఎవ్రీడే థింగ్స్ టు రీచ్ మై గోల్స్ అన్నమాట. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ టెంప్లెట్ కావాలనుకున్నా, ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. నేను మీకు లింక్స్ ఇస్తాను. కామెంట్ చేసిన వాళ్ళకే లింక్స్ ఇస్తాను. కామెంట్ చేయండి. నేను షేర్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా కష్టపడి చేశాను నోషన్ టెంప్లెట్. అండ్ నోషన్ టెంప్లెట్ గురించి ఇంకోటి చెప్పాలి. ఎప్పుడు చేశాను తెలుసా? ఎన్ని అవర్స్ పట్టింది తెలుసా? ఇట్ టుక్ more than 6 hours టు డిజైన్ మై ప్లానింగ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను కదా, చాలా ట్వీక్స్ చేశాను. ఉన్న బేసిక్ టెంప్లెట్ని చాలా మతలబ చేసి చాలా మార్చాను దాన్ని. అది సంగతి. శివరాత్రి రోజు కూర్చుని జాగారం చేద్దామని, ఆ జాగారం చేసే టైంలో చేసింది ఈ ఘనకార్యం. ఇది చేసినందుకన్నా ఆ టైంలో చేసినందుకన్నా నా గోల్స్ అన్నీ నెరవేరాలని దేవుని కోరుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్. ఐల్ బి సీయింగ్ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో వెరీ సూన్. ఎందుకంటే నేను ఆ వీడియో ఆల్రెడీ షూట్ చేసేసాను. సో ఓన్లీ ఎడిటింగే ఉంది. అది ల్యాప్టాప్ మీద కూర్చుంటే ఒక 2 hours 3 hours కూర్చుంటే చక్కగా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను. అండ్ దట్స్ ఇట్. I'll be seeing you guys soon.